ఫ్రెండ్స్ టెక్నోస్ 2172 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మే 20, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. గూగుల్ I/O 2026 జరిగింది అండ్ గూగుల్ ఈవెంట్లో చాలా ఏఐ ఫీచర్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతుంది. అన్ని మనం చూద్దాం అసలు ఇయర్ ఏమేమి చేంజెస్ చేశారు, నెక్స్ట్ మనం గూగుల్ జెమినైలో మనం ఎలాంటి ఫీచర్స్ యూస్ చేయొచ్చు అన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ గూగుల్ స్పార్క్ అని చెప్పేసి తీసుకొచ్చారు. స్పార్క్ అనేది వీళ్ళ ఏజెంట్ అనమాట. ఏజెంట్ అంటే మనం ప్రతిదీ చెప్పి దానికి చేపించుకోవచ్చు పనులు, మనం దానికి టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేస్తూ ఉంటుంది. దీన్ని డెమో కూడా ఇచ్చారు వీళ్ళు. ఒక 3 టాస్క్లు మల్టిపుల్ టాస్క్లు కూడా ఇది ఈజీగా చేస్తుంది. ఏం టాస్క్ ఇచ్చారంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి మొత్తం మెయిల్ చెక్ చేయి, ఏదైతే నాకు సుందర్ పిచాయ్తో మీటింగ్స్ ఉన్నాయో అవన్నీ వేరే కలర్లోకి మార్చు, పింక్ కలర్లోకి మార్చు అని చెప్పేసి ఒక కమాండ్ ఇస్తారు. ఇంకో కమాండ్ వచ్చేసరికి మా నైబర్కి ఒక బ్లాక్ పార్టీ చేస్తున్నాను, నైబర్కి ఇన్విటేషన్ పంపించు అని చెప్పేసి ఇంకొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ ఇయర్లో పిల్లల కోసం ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి ఇలా 3 అడుగుతారు క్వశ్చన్స్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని మొత్తం మా టాస్క్లన్నీ ఫినిష్ చేసేసి అక్కడ డీటెయిల్స్ ఇస్తుంది. దాన్ని మనం ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్గా చూసుకోవచ్చు. అండ్ పైన మీకు ఒక చిన్న జెమినై లోగోలా కనిపిస్తూ ఉంటుంది. దాని పేరు వస్తారు జెమినై హ్యాలో అని పెట్టారు. ఇదేంటంటే మీకు ఇండికేషన్ అనమాట. ఏదైనా టాస్క్ అది కంప్లీట్ చేస్తున్నప్పుడు ఆ పైన లోగో మీకు కనిపిస్తూ ఉందంటే మీ ఏజెంట్ మోడ్ పనిచేస్తున్నట్లు పైన మీకు అది ఇండికేషన్ అనమాట, ఆ గూగుల్ హ్యాలో. అంతేకాదు స్పార్క్ మీరు క్రోమ్ బ్రౌజర్లో యూస్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఒక కమాండ్ ఇచ్చి పెట్టేయచ్చు. ఏదైనా స్నీకర్స్ ఉంటాయి కదా, ఏదైనా సెలబ్రిటీస్తో కొలాబ్ అవుతారు, ఇప్పుడు నైకీ జార్డన్ కొలాబరేషన్ ఉంటాయి కదా, అట్లా ఏదైనా స్నీకర్స్ తక్కువ రేట్కి వచ్చినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని దానికి చెప్తే అది ఏదైనా స్నీకర్స్ తక్కువ రేట్కి వచ్చినాయి అనుకోండి, దాని ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటుంది. అంతేకాదు దీన్ని మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. పేమెంట్స్ కూడా చేయొచ్చు మీరు. దీన్ని ఏజెంట్ పేమెంట్ ప్రోటోకాల్ అంటున్నారు, AP2 అంటున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ చూసారు, అది మీకు ఒక రేట్కి వస్తే నేను కొనాలనుకుంటున్నాను. నార్మల్గా ఇప్పుడు షూ కొనాలనుకుంటున్నాను, 10,000 రూపాయలు ఉంది, అది 8,000 రూపాయలకి వస్తే నేను కొనాలనుకుంటున్నాను. ఒక మ్యాండేట్ ఇచ్చేయచ్చు దానికి, ఈ ప్రోడక్ట్ ఈ ప్రైస్కి వస్తే కొనే, నాకు చెప్పొద్దు నువ్వు డైరెక్ట్ కొనే అని చెప్పేసి దానికి మ్యాండేట్ ఇచ్చేస్తాం అనమాట. సో ఆ ప్రోడక్ట్ షూ 8,000 రూపాయలు, దానికన్నా తక్కువ రేట్కి వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా అది పర్చేస్ చేసేస్తుంది. మీరేమీ చూడాల్సిన అవసరం లేదు, అదే పేమెంట్ చేసేస్తుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే మీరు పడుకున్నప్పుడు నైట్ టైంలో మీరు డైరెక్ట్ పేమెంట్ చేయలేనప్పుడు ఆటోమేటిక్గా అదే పేమెంట్ అయితే చేసేస్తుంది. సో దీళ్ళు చెప్పేది ఏంటంటే చాలా మందికి ఇక్కడ డౌట్ రావచ్చు, మా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటే మొత్తం ఎవరైనా హ్యాక్ చేస్తే ఇబ్బంది అయిపోయింది కదా అని చెప్పేసి. సో ఇది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోదంట, జస్ట్ మ్యాండేట్ క్రియేట్ చేస్తుంది. లైక్ యూపీఐ మ్యాండేట్స్ మనం క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, ఆటో పేమెంట్స్ మీరు చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఇది మ్యాండేట్ క్రియేట్ చేస్తుంది, ఆటోమేటిక్గా పేమెంట్ అయితే చేసేస్తుంది, ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. యూనివర్సల్ కార్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కానివ్వండి, ఏదైనా క్రోమ్ బ్రౌజర్లో మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మీరు చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చుతుంది, దాన్ని మీరు కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆ కార్ట్ పేరు యూనివర్సల్ కార్ట్, మీకు టాప్లో కనిపిస్తుంది కదా, అక్కడ మీరు యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఉపయోగం ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ అన్నీ అది చెప్తుంటుంది. అది ఎప్పుడైనా లోయెస్ట్ ప్రైస్కి వచ్చింది అనుకోండి, మీకు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ మీరు ఏదైతే కార్ట్లో యాడ్ చేస్తారో అది ప్రజెంట్ లోయెస్ట్ ప్రైస్కి వచ్చింది అని చెప్పేసి మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. అంతేకాదు మీరు ఏదైనా పీసీ బిల్డ్ చేస్తున్నారు, ఏమైనా తప్పులు చేస్తున్నా కానీ చెప్తుంది. మీరు పీసీ బిల్డ్ చేస్తున్నప్పుడు కొంతమంది మదర్ బోర్డు, CPU అన్నీ యాడ్ చేస్తుంటారు ఆ కార్ట్లోకి. మీరు యాడ్ చేసిన మదర్ బోర్డు మీరు యాడ్ చేసిన CPUకి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి కూడా మీకు చెప్తూ ఉంటుంది. మీరు ఏమైనా తప్పు చేస్తే ఇది మీకు కొన్నా కానీ ఉపయోగం ఉండదు అని చెప్పేసి మీకు చెప్తుంటుంది. సో ఇది ఒకటి క్రియేట్ చేస్తున్నారు యూనివర్సల్ కార్ట్ అని చెప్పేసి. ఈ ఏజెంట్ ఫీచర్స్ అన్ని మీకు ఫ్రీగా అయితే కావు, డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఇది అల్ట్రా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ జెమినైలో ప్రజెంట్ ఇప్పుడు అందరూ AI Pro యూస్ చేస్తున్నారు, చాలా మంది ఫ్రీగా అయితే వస్తుంది. కొత్త ఫోన్ కొన్నా కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో 6 months జెమినై AI Pro ఫ్రీగా ఇస్తున్నారు. దానిపైన అల్ట్రా ఉంటుంది. సో ఇది అల్ట్రా కిందకు వస్తుంది. సో అల్ట్రా మీరు తీసుకోవాలి సబ్స్క్రిప్షన్. నెలకి దాని ప్రైస్ అక్షరాల $100. $100 అంటే 9,600 రూపాయలు అనుకోండి, ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. సో నెలకి దగ్గర 10,000 రూపాయలు పెట్టాలి ఈ ఏజెంట్ ఫీచర్స్ మనం యూజ్ చేయాలని. నెక్స్ట్ జెమినైలో ఓమ్ని అని చెప్పేసి ఇంకొక కొత్త తీసుకొని వస్తున్నారు. ఇదేంటంటే మన వీడియోస్ క్రియేట్ చేస్తుంది. మనం ఏదన్నా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, దానికి సంబంధించి వీడియోస్ అయితే అది క్రియేట్ చేస్తుంది. నానో బనానా ఫొటోస్ ఎలా మనం ఎడిట్ చేస్తూ ఉంటామో, ఈ ఓమ్ని అనేది వీడియోస్ని మనం జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ ఇచ్చారు, ఇతను ప్రోటీన్ గురించి అడిగారు టాపిక్, దాన్ని మొత్తం వీడియో రూపంలో చూపిస్తూ ఉంటుంది, ఎలా ప్రోటీన్ వస్తుంది, దాని గురించి డీటెయిల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో రూపంలో అయితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇట్లా మీకు ఈ ఓమ్ని అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గూగుల్ సెర్చ్లో కూడా డెవలప్మెంట్ తీసుకొని వస్తున్నారు. 25 years తర్వాత మేజర్ అప్డేట్స్ ఇస్తున్నారు గూగుల్ సెర్చ్లో చెప్తున్నారు. మనం ఏదైనా అడగాలంటే గూగుల్ మాత్రం అడుగుతూ ఉంటాం కదా, సెర్చ్లోకి వెళ్ళి టైప్ చేస్తూ ఉంటాం. అక్కడ ప్రజెంట్ AI మోడ్ తీసుకొచ్చారు, అది చాలా మంది యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతున్నారు. అక్కడ మీకు ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్లో ఏంటంటే మీరు జెమినై యాప్లో మీరు ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, వీడియోస్ ఇవ్వచ్చు, దానికి అవన్నీ అప్లోడ్ చేసి దానికి కమాండ్స్ ఇస్తూ ఉంటారు కదా,
అవన్నీ మీరు గూగుల్ సెర్చ్లో చేయొచ్చు. ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేయండి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా అప్లోడ్ చేసేసి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే డైరెక్ట్ మీరు గూగుల్ సెర్చ్ నుంచి అడగవచ్చు. అంతేకాదు ఏఐ మోడ్ అందరూ యూస్ చేస్తున్నారు కదా, ఏఐ మోడ్ యూస్ చేసే వాళ్ళు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నేను కూడా ఎక్కువ ఏఐ మోడ్ యూస్ చేస్తూ ఉంటాను. ఏదైనా టాపిక్ గురించి దాన్ని అడిగామనుకోండి, మొత్తం అది టెక్స్ట్ రూపంలోనే మొత్తం చెప్తూ ఉంటుంది. ఏదైనా మనకి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏమీ ఇవ్వదు, కొన్ని లింక్స్ ఇస్తుంటది కింద, మన వెబ్సైట్ లింక్స్ కానీ యూట్యూబ్ లింక్స్ కానీ ఇస్తూ ఉంటుంది. డైరెక్ట్ వాటి మీదకి వెళ్ళి మనం ఎక్స్ట్రా కావాలంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ గా ఏఐ మోడ్ లోనే మీకు ఇమేజెస్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇమేజెస్ మీరు ఏదైనా టాపిక్ ఎత్తికారనుకోండి, దానికి సంబంధించిన ఇమేజెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు వీడియోస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు టాపిక్ వచ్చేసరికి బ్లాక్ హోల్ గురించి అడుగుతారు, మొత్తం దాని గురించి డీటెయిల్ గా విత్ వీడియోస్ వస్తుంది చూడండి. అంతేకాదు ఏఐ మోడ్ నుంచి మనం విడ్జెట్స్ క్రియేట్ చేయొచ్చు, వీకెండ్ టైం టేబుల్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, ఫ్యామిలీ ఒక టైం టేబుల్ క్రియేట్ చేయి, దానికి ప్లేస్ ఇస్తే చాలు. సో మీరు ఎలా వెళ్ళాలి, మ్యాప్ తో పాటు ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడెక్కడ ఫుడ్ తినాలి, ఎవ్రీథింగ్ టైం టేబుల్ అది క్రియేట్ చేసేస్తుంది. ఇవన్నీ మీకు ఏఐ మోడ్ లో కొత్త చేంజెస్. ఇవి గూగుల్ ఐఓ 2026 లో గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్స్. ఇవన్నీ మనకి ఆండ్రాయిడ్ 17 తో పాటు రావచ్చు. ఫస్ట్ సామ్సంగ్ అండ్ గూగుల్ ఫోన్స్ లో ఎక్కువ మనం వీటిని చూస్తాం, తర్వాత మిగతా ఫోన్స్ కూడా ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఆండ్రాయిడ్ XR గురించి కూడా వీళ్ళు చెప్పారు. ఆండ్రాయిడ్ XR వీళ్ళది సాఫ్ట్వేర్. ఇప్పుడు సామ్సంగ్ నెక్స్ట్ గ్లాసెస్ తీసుకొస్తుంది కదా, రేబాన్ మెటా గ్లాసెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఈ కాన్సెప్ట్ లో సామ్సంగ్ కూడా తీసుకొని వస్తుంది. మోస్ట్లీ వీళ్ళ ఫోల్డబుల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఫోల్డబుల్ ఫోన్స్ జూలై ఆగస్ట్ అట్లా లాంచ్ చేస్తారు కదా, ఆ లాంచ్ ఈవెంట్ లో సామ్సంగ్ ఈ గ్లాసెస్ ని తీసుకొని రావచ్చు. గెలాక్సీ గ్లాసెస్ అంటారు వీటిని. అండ్ దీనికోసం వీళ్ళు 2 బ్రాండ్స్ తో కొలాబ్ అయ్యారు. జెంటిల్ మాన్స్టర్, బేబీ పార్క్ అని చెప్పేసి 2 డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి అనమాట. ఒకటేమో యూత్ కి అట్రాక్ట్ అయ్యేలా ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి కొద్దిగా ఏజ్డ్ ఉంటారు కదా పర్సన్స్, వాళ్ళు యూస్ చేసేలా ఉన్నాయి. ఈ 2 కూడా డెమో అయితే ఇచ్చారు. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది గూగుల్ సాఫ్ట్వేర్ మీద వర్క్ అవుతుంది, ఆండ్రాయిడ్ XR మీద వర్క్ అయితే, అండ్ క్వాల్కామ్ ప్రాసెసర్ ఉండొచ్చు దీనిలో. దీని గురించి ఇంకా డీటెయిల్స్ హార్డ్వేర్ పరంగా మనకి జూలై ఆగస్ట్ లో సామ్సంగ్ అయితే అనౌన్స్ చేస్తుంది. సో వీళ్ళు జస్ట్ వీటిని డెమో తీసుకొచ్చారు, ఎంత బాగా పనిచేస్తాయని చెప్పేసి. జస్ట్ ఈ గ్లాసెస్ వీళ్ళు పెట్టుకొని ముందు ఉంటారు కదా ప్రేక్షకులు, గూగుల్ ఐఓ 2026 వచ్చిన వాళ్ళని. సో వాళ్ళని ఒక ఫోటో తీసేసి, ఈ ఫోటోకి టాప్ లో బ్లింప్ యాడ్ చేయండి, గూగుల్ ఐఓ 2026 బ్యాడ్జింగ్ తో పాటు ఆ సేమ్ కలర్స్ కూడా కావాలని చెప్పేసి కమాండ్ వేస్తుంది. కమాండ్ ఇవ్వగానే ఫోన్ కూడా ఉండదు, జస్ట్ వాచ్ లోనే అది ఫినిష్ చేసేస్తుంది. కమాండ్ ఫినిష్ చేసేసి గూగుల్ నానో బనానా యూస్ చేసేసి ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది, జనరేట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకోటి కూడా ఏమో ఇచ్చారు, గ్లాసెస్ పెట్టుకొని మీరు ఎవరైనా కలుస్తూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటారు, ఆ ప్లేసెస్ కూడా ఇది ఐడెంటిఫై చేయగలదు. జస్ట్ కమాండ్ తను ఏమి ఇచ్చిందంటే, నేను లాస్ట్ వీక్ నా ఫ్రెండ్ని కలిసా కదా, ఆ ప్లేస్ కి నన్ను తీసుకెళ్ళు, దానికి రూట్ మ్యాప్ చెప్పు అంటే ఆటోమేటిక్ గా అదే రూట్ మ్యాప్ ఇస్తూ ఉండదు. దీనికి డిస్ప్లే ఉండదు, ఈ గ్లాసెస్ కి ఎలాంటి డిస్ప్లే ఉండదు మీకు చూపించడానికి, జస్ట్ కమాండ్స్ ఇస్తూ ఉంటది, లెఫ్ట్ కి రైట్కి వెళ్ళు అని చెప్పేసి. సో ఇవి రేబాన్ మెటా డిస్ప్లే టైప్ అయితే కావు, మనకి ఫస్ట్ లో లాంచ్ అయినాయి కదా రేబాన్ మెటా ఫస్ట్ జనరేషన్ డిస్ప్లే మోడల్ కాకుండా నార్మల్ గ్లాసెస్. ఇవి మనకి ఎట్లాంటి ప్రొజెక్షన్స్ ఏముండో, డిస్ప్లే అయితే మనకి కనిపించదు. అంతేకాకుండా ఇంకో 2 అనౌన్స్మెంట్స్ చేశారు. కోడ్ మెండర్ అని చెప్పేసి ఒకటి తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. కోడ్ మెండర్ ఏంటంటే, ఆంథ్రోపిక్ వాళ్ళు మైథోస్ అని తీసుకొచ్చారు కదా, మనకి ఏదన్నా మన కంపెనీలో ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేసి చెప్తూ ఉంటుంది. సో ఇది వేరే వాళ్ళకి వెళ్ళింది అనుకోండి మైనస్ అవుతుంది, మన లోపల వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇది చాలాసార్లు చెప్పాను మీకు. సో ఇట్లాంటిది వీళ్ళు కోడ్ మెండర్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు, గూగుల్ వాళ్ళు దీని మీద వర్క్ చేస్తున్నారు. దీంతో పాటు ఇంకొకటి జెమినై ఫర్ సైన్సెస్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. అంటే స్పేస్ గురించి కానివ్వండి, ఎర్త్ గురించి కానివ్వండి, రీసెర్చ్ సంబంధించి దానిలో కూడా ఏఐ యూజ్ చేయబోతున్నట్లు, అండ్ ఇది కూడా త్వరలో తీసుకురాబోతున్నట్లు చెప్తున్నారు. ఇంకొక బాంబు ఏం పేల్చారంటే AGI మీద కూడా వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఏఐలో మొత్తం మనకి 3 ఉంటాయి. ఫస్ట్ మనం యూజ్ చేస్తుంది ఫస్ట్ స్టేజ్ ఏఐ యూజ్ చేస్తున్నాం, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి AGI, అండ్ లాస్ట్ ఇంకో స్టేజ్ ఉంటుంది, అది వచ్చేసరికి ASI. ఏఐ అందరికి తెలిసింది, ప్రజెంట్ మనం యూజ్ చేస్తూ ఉన్నాము. ఏఐ ఏంటంటే మనం చెప్పిన పనులు చేస్తూ ఉంటుంది, దానికి మనంత బ్రెయిన్ ఉండదు అనమాట. మనం ఇచ్చిన టాస్క్లు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అది ఐడెంటిఫై చేయగలదు, అది చెప్పగలదు. AGI ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, దీనికి బుర్ర ఇచ్చినట్లే, ఏఐకి మనం బుర్ర ఇచ్చినట్లే. అంటే మనిషిలాగా అది మనిషితో సమానంగా అది ఆలోచించగలదు, తన నిర్ణయాలు తీసుకోగలదు. ఇంకా కొత్తగా మనం ఆగిపోతాం కదా, ఇక్కడ ఇలా చేస్తే ఏం చేయాలి ఇక్కడ అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం కదా, అట్లా ఏ ఆలోచించగలదు AGI అంటే. ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొని రావచ్చు గూగుల్ ఐఓ 2027లో. సో ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట, మనతో సమానంగా మనలాగా AI ఆలోచించగలదు ఇది. అండ్ ఇంకొకటి ఉంటుంది ASI అని చెప్పేసి, ఇది ఇంకా తోపు అనమాట. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. AI మనకన్నా బెటర్గా ఆలోచించగలదు, మనం దానికి సరిపోమన్నమాట. మనకన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ అది ఆలోచించగలదు, మనకన్నా బెటర్గా పనిచేయగలదు, మనకన్నా బెటర్గా నిర్ణయాలు తీసుకోగలదు. దీన్ని ASI అంటారు. మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే మాత్రం త్వరలోనే AI హ్యూమన్ని మింగేసి తట్టుంది.
నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ వీటి మీద భారీ డిస్కౌంట్ అయితే వస్తుంది, కూపన్ వస్తుంది. వాచ్ 8 మీద 6,000 రూపాయల కూపన్ వస్తుంది, వాచ్ 8 క్లాసిక్ మీద 9,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఇవి కొత్త వాచెస్ సామ్సంగ్వి. అండ్ ఒకవేళ వీటిలో రెండిట్లో కొనాలనుకుంటే మాత్రం వాచ్ 8 క్లాసిక్ బెటర్ ఆప్షన్. ఇది మీకు LTE మోడల్ అండ్ టాప్ మోడల్. ఇది డిస్కౌంట్ కలుపుకొని ఇది 22,999 రూపాయలకి వస్తుంది, 23,000 రూపాయలకి అయితే వస్తుంది. వాచ్ 8 వచ్చేసరికి 20,000 రూపాయలకి వస్తుంది. కొనాలనుకుంటే రెండిట్లో 3,000 యాడ్ చేసుకొని వాచ్ 8 క్లాసిక్ వెళ్ళడం బెటర్. అండ్ ఈ ఫ్లాగ్షిప్ వాచెస్ సామ్సంగ్. రెడ్ టేప్ షూస్ మీద కూడా భారీ డిస్కౌంట్ వస్తుంది. 899 రూపీస్ నుంచి రెడ్ టేప్ షూస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ రెండు ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో యాడ్ చేస్తాను, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. HP గేమింగ్ మౌస్ కూడా ఒకటి, ఇది దగ్గర 470 రూపీస్ అట్లా ఉంటుంది రోజు. ఇది ప్రజెంట్ 350 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ మౌస్ కోసం చూస్తుంటే మాత్రం ఇది కూడా చెక్ చేయొచ్చు, దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో రెనో 16 తీసుకురాబోతుంది. ఇది May 25th వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు చైనాలో. ఇండియాకి కూడా June, Julyలో తీసుకొని వస్తారు వీటిని. దీనిలో కొత్తది ఒకటి యాడ్ చేస్తున్నారు, ఒప్పో బబుల్ అని చెప్పేసి. ఇది మన ఫోన్ బ్యాక్ సైడ్ అంటించుకోవచ్చు, లేకపోతే దీనికి బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మన ఫోన్ ఎక్కడైనా పెట్టేసి బ్లూటూత్ రేంజ్ వరకు మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇది మన కెమెరా మొత్తం దీనిలో కనిపిస్తుంటుంది, ఫోన్ కెమెరా. మనం ఫోటోలు తీసుకోవచ్చు, మనం తీసిన ఫోటోలు, వీడియోస్ అక్కడి నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. సో దీనికి వీళ్ళు పెట్టింది ఒప్పో బబుల్ అని పేరు పెట్టారు. ఇది ఇలాంటిది హానర్ కూడా టెస్ట్ చేస్తుంది. నిన్న చెప్పాను మీకు టెక్ న్యూస్ లో హానర్ గురించి. ఇది ఒప్పో అయితే డైరెక్ట్ తీసుకొని వస్తుంది. సో చూడాలి ఇది ఎలా ఉంటుందో, మనకి ఇండియాకి తీసుకొస్తారు లేదో కూడా చూడాలి. ముంబైలో ఒక ATM ఉంది, హిటాచి ATM అని చెప్పేసి. ఇది అన్ని బ్యాంకులతో కనెక్ట్ అయ్యి వీళ్ళు ప్రైవేట్ ATM లాగా అనమాట. ఇది మీరు ఏ బ్యాంక్ అయినా కార్డు ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు డబ్బులు. ఇది వరాలు ఇస్తుంది అనమాట. ఈ ATMకి వెళ్ళి మీరు ATM కార్డు పెట్టేసి మీది 100 రూపాయలు కావాలని చెప్పేసి మీరు అడిగితే దాన్ని అది 500 రూపాయలు ఇస్తుంది మీకు, 400 రూపాయలు మీకు లాభం. సో ఇది తెలిసింది అందరికీ, ఇంకా ఊరుకుంటారు పబ్లిక్ అంతా. వచ్చేసారు ATMలోకి వచ్చేసి మొత్తం ఇంకా దాన్ని బ్లాక్ చేశారు. లోపలికి వెళ్ళిన బయటకు కూడా రావట్లేదు, 100 కొడుతూనే ఉన్నారు. ఎగ్జాక్ట్ ఏం జరిగిందంటే గ్లిచ్ అనమాట. ఇది గ్లిచ్ ఓన్లీ 500 రూపాయలకి, 100 రూపాయలు కొడితే 500 రూపాయలు వస్తున్నాయి. అది అందరూ వాడుకున్నారు, చాలా మంది డబ్బులే తీసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రం 500 కట్ అవ్వట్లేదు. ATM నుంచి 500 రూపాయలు వస్తున్నాయి, 100 రూపాయలు కొడితే బ్యాంక్ అకౌంట్ లో మాత్రం 100 రూపాయలు కట్ అవుతున్నాయి. ఇది చాలా లాస్ వాళ్ళకి, వాళ్ళ ATM వాళ్ళకి. పోలీసులు వచ్చారు అక్కడికి, జనాల రద్దీ పెరిగిపోయిందని చెప్పేసి అందరిని బయటికి నెట్టేశారు, ATM క్లోజ్ చేశారు. వాళ్ళకి హిటాచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. వాళ్ళు ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నాకు తెలిస్తే డబ్బులు అయితే తిరిగి రావు, బ్యాంక్ నుంచి అయితే డబ్బులు కట్ చేయమని వాళ్ళు కోరలేరు. ఇప్పుడు ఏదైతే జరిగింది ఇదంతా పోయినట్టే డబ్బులు వీళ్ళకి. చూడాలి ఏమైతుందో. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు ఒక ప్రకటన చేశారనమాట. ఎవరైనా లంచం అడుగుతుంటారు కదా, మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా లంచం అడిగినప్పుడు ప్రూఫ్ ఉంటాయి కదా, ఆయన లంచం అడిగినట్టు వీడియో ప్రూఫ్ కానీ, మీరు లంచం ఇస్తున్నట్లు ప్రూఫ్ కానీ ఏదైనా కానీ మీరు సబ్మిట్ చేశారనుకోండి, 1,00,000 రూపాయలు మీకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు అయితే ప్రకటించారు. సో ఇది మూవ్ అయితే బాగానే ఉంది. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీస్ లంచాలు తీసుకుంటారో వాళ్ళని పట్టియడానికి ఇది. కాకపోతే ఏ యూజ్ చేస్తారో ఇక్కడ కూడా భయం వేస్తుంది. ఏ యూజ్ చేసి లేని ఉన్నాయి క్రియేట్ చేసి డబ్బుల కోసం ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఉన్న కాలంలో. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రామకృష్ణ అడుగుతున్నారు, నథింగ్ ఫోన్ 3 నిన్న సేల్లో మనకి 40,000 అయితే వచ్చింది, అది తీసుకోవాలా, నథింగ్ ఫోన్ 3 తీసుకోవాలా, OnePlus Nord 6 తీసుకోవాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు నిన్న కామెంట్ సెక్షన్ లో. రెండిట్లో మీరు తీసుకోవాలనుకుంటే మీకు కొద్దిగా గేమింగ్ ఆడాలి, గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే Nord 6కి వెళ్ళండి. మిగతా అన్ని విషయాల్లో మీకు నథింగ్ ఫోన్ 3 చాలా బెటర్ ఫోన్. దానిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటాయి అండ్ మీరు గేమ్స్ దానిలో కూడా ఆడుకోవచ్చు. కానీ మీరు Nord 6 లెవెల్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరు, దాని ఇంకా బెటర్ ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్. బ్యాటరీ రాదు. నథింగ్ ఫోన్ 3 మీకు Nord 6 మీరు 2 సార్లు వాడితే నథింగ్ ఫోన్ ఒకసారి వాడినట్లు అంత బ్యాటరీ అనమాట. సో అదొకటి మైనస్, దీనికి బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు అయితే రాదు. కానీ ఫోన్ బాగుంటుంది నథింగ్ ఫోన్ 3. ఆ ప్రైస్కి అయితే మాత్రం మీరు బేసిక్ యూజ్, జనరల్ యూజ్ చేయడానికి గేమ్స్ ఆడను అనుకుంటే మాత్రం మీడియం యూజర్ అయితే నథింగ్ ఫోన్ 3 బెటర్ ఆప్షన్. గేమ్స్ ఆడతాను, ఛార్జింగ్ ఎక్కువ కావాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే Nord 6కి వెళ్ళండి. క్లౌడ్ సీక్ అని చెప్పేసి సెక్యూరిటీ సంస్థ, వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే చాలా మంది ఇప్పుడు IPL మాయలో ఉన్నారు. ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఇంకా క్రేజ్ పెరిగిపోయింది IPLకి. IPL టికెట్ల కోసం ఇప్పుడు IPL టికెట్లకి డిస్ట్రిక్ట్ యాప్ అయితే ఉంటుంది, చాలామంది అక్కడ కొంటూ ఉంటారు. అండ్ ఇట్లాంటివి కూడా చాలామంది ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లు క్రియేట్ చేయడం, అక్కడ IPL టికెట్లు అమ్మడం, ఇట్లా 600కి పైగా ఫేక్ వెబ్సైట్లు అయితే క్రియేట్ చేశారు. అండ్ చాలామంది దానిలో టికెట్స్ కొంటూ ఉన్నారు. టికెట్స్ కొని అక్కడ స్టేడియంకి వెళ్తే స్టేడియంలో వాళ్ళని అలౌ చేయట్లేదు. ఇది పెద్ద స్కామ్ అయితే అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి IPL టికెట్స్ కొనేటప్పుడు. కొంతమంది ఫ్రాంచైజెస్ కూడా కొన్ని ప్రకటనలు కూడా రిలీజ్ చేస్తున్నారు ట్విట్టర్లో, వాటిల్లో ఇలాంటి నమ్మకండి, అఫీషియల్ పార్ట్నర్ల దగ్గర కొనండి అది అని చెప్పేసి. మీరైతే కొంచెం టికెట్స్ కొనేటప్పుడు మాత్రం చూసుకోండి ఎక్కడి నుంచి కొంటున్నారో, అది ఒరిజినలా కాదా కూడా చెక్ చేసుకోండి. మన ప్రధానమంత్రి మోడీ గారు రీసెంట్గా ఇటలీ వెళ్ళారు. అక్కడ ఇటలీ PM జార్జియా మెలోనీని కలిశారు. ఆమెకి గిఫ్ట్గా మెలోడీ చాక్లెట్ అయితే ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. మన వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే అక్కడ మెలోడీ చాక్లెట్స్ ఇచ్చేటప్పుడు అక్కడ పార్లే అని కనిపిస్తుంది కదా కంపెనీ పేరు. ఇక్కడ పార్లే ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఈరోజు స్టాక్
5% పెరిగింది. ఈ పార్లే ఇండస్ట్రీస్‌కి, ఆ పార్లే మెలోడీ చాక్లెట్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. మన స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన పార్లే ఇండస్ట్రీస్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీ అది. ఆ మెలోడీ చాక్లెట్స్ తయారు చేసే పార్లే కంపెనీ వచ్చేసరికి అది పార్లే ప్రొడక్ట్స్. అది ఎంతవరకు మన స్టాక్ మార్కెట్ లిస్టే అవ్వలేదు. జస్ట్ ఆ పేరు చూసొచ్చి ఇక్కడ పార్లే ఇండస్ట్రీస్ అని కొట్టేసి స్టాక్ కొనేస్తున్నారు. ఇది 5% ఈరోజు స్టాక్ అప్పర్ సర్క్యూట్కి అయితే వెళ్ళింది. మేబీ రేపు పడవచ్చు. అందరికీ నిజం తెలిసింది కాబట్టి రేపు అమ్మేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు. బాయ్.